ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. ఓం శ్రీ గురుభ్యో నమః. నవంబర్ మాసంలో మనం ధనురాశి వారికి చూద్దాం. ఇంకా ధనురాశి వారికి కనుక మనం చూసామనంటే సంతానపరంగా చక్కటి అభివృద్ధి అనేది కనపడుతోంది. విశేషంగా ఉండబోతోంది సంతానానికి, కాబట్టి చాలా బాగుంది. ఆర్థికంగా చాలా బాగుండబోతోంది. అలాగే ఇక్కడ మంచి పేరు ప్రఖ్యాతులు రావటము, గుర్తింపు రావటము కూడా కనపడుతోంది. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే చాలా ప్లెజెంట్గా ఉండబోతున్నారు, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు, మంచి కొత్త స్నేహితులు చేసుకోబోతున్నారు. అలాగే చాలా వరకు కూడా 29వ తారీఖు నుంచి వీరికి ఇంకా అనుకూలంగా ఉండబోతోందని కూడా మనం చెప్పుకుంటున్నాం. దీంతో పాటు బేసిక్గా వీళ్ళు కొన్ని విషయాల మీద ఆలోచన అనేది ఎక్కువ చేస్తూ ఉంటారు. వీరికి కావాల్సిన వాటి మీద వీళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉంటారు. వాటి మీద ఎక్కువగా ప్రయాసపడుతుంటారు, ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు, ఎక్కువగా వాటి గురించి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అది ఏదైనా అవ్వచ్చు. కాబట్టి ఇలాంటివి ఏవైతే ఉంటాయో వీటి గురించి నా సలహా ఏంటి అని అంటే, అవి మంచి ప్రయత్నాలు అయితే మంచివే, బట్ కొన్ని ఫ్రెండ్షిప్స్ అనేవి కనపడుతున్నాయి. ఈ ఫ్రెండ్షిప్ అనేది మాత్రం నేను అంతగా సజెస్ట్ చేయను. కాబట్టి కొంచెము ఈ ఫ్రెండ్షిప్స్ విషయాల్లో మాత్రం ధనురాశి వాళ్ళు జాగ్రత్త వహించాలి. భార్యాభర్తల మధ్యన సంబంధ బాంధవ్యాల పరంగా అయితే అనుకూలత ఉంది. అయితే ఏంటి అని అంటే కొంచెం వీళ్ళకి మెల్లమెల్లగా కూడా వీళ్ళకి ఉద్యోగ పరంగానో వ్యాపార పరంగానో కూడా అభివృద్ధి కలుగుతున్నా కూడా వీరి కొంత భార్యాభర్తల పరంగా కొంచెం వీళ్ళకి డిస్టెన్స్ అనేది కలిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అందుకని కొంచెం కొత్త స్నేహితులు, కొత్త పరిచయాలు అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ కొత్త స్నేహితులు, కొత్త పరిచయాల విషయాల్లో జాగ్రత్త వహించాల్సిందే, తప్పదు. ఆర్థికంగా చాలా బాగుంది, పేరు ప్రఖ్యాతుల పరంగా బాగుంది, గుర్తింపు పరంగా బాగుంది. అలాగే ఇక్కడ వీరు కూడా కొంతవరకు ఆరోగ్యపరంగా చిన్న జాగ్రత్తలు తీసుకోవటం అనేది చాలా అవసరము. కిడ్నీ రిలేటెడ్గా కొంత ఇబ్బందులు ఎదుర్కోవటము, యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎదుర్కోవటము, అలాగే కొంచెం కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉండటము, ఇలాంటివి వీరికి ఖచ్చితంగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. అలాగే లివర్కి సంబంధించి, ప్యాంక్రియాస్కి సంబంధించి కూడా వీళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి సంతానానికి అభివృద్ధి కనపడుతోంది. మీ సంతానం కనుక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే వారికి అనుకూలంగా ఉంది. అలాగే మీకు కూడా ఉద్యోగపరంగా చాలా వరకు అనుకూలత అనేది కనపడుతోంది. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకున్నాము అంటే ఉద్యోగ వ్యాపారస్తులకు అనుకూలత, అలాగే కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. భార్యకు కానీ భర్తకు కానీ చిన్న అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. వీటితో పాటుగా కొంత ఎక్స్పెండిచర్స్ అనేవి ఉండటం, హాస్పిటల్ విజిట్స్ ఉండటం, ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. కాబట్టి కొంచెం ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోండి. భార్యకు కానీ భర్తకు కానీ కూడా చిన్న అనారోగ్య సమస్యలు ఉంటున్నాయి. చిన్న మైనర్ సర్జరీస్ లాంటివి జరిగేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటి విషయాల మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తే మీకు సరిపోతుంది. ఆర్థికంగా కనుక మనం చూసుకున్నామంటే ఖచ్చితంగా ఆర్థికంగా ఉంటుంది. 29వ తారీఖు నుంచి ఇంకా బాగుంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. కొంచెం గట్టి ప్రయత్నం కనుక మీరు చేస్తే, ఎక్కడైనా మనీ కనుక ఆగిపోయి ఉన్నా, ఎవరైనా మీకు ఇవ్వాల్సింది ఉన్నా ఇలాంటివన్నీ కూడా మీరు 29వ తారీఖు నుంచి ప్రయత్నం చేస్తే అవన్నీ కూడా మీకు మెల్లమెల్లగా వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. అప్పులు తీర్చాలి అనే ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరికీ కూడా 29వ తారీఖు తర్వాత నుంచి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆర్థికపరమైన విషయంలో ఈ రాశి వారికి అయితే ఎటువంటి లోటుపాట్లు కనిపించటం లేదు. అలాగే కోర్టు విషయాలు ఏవైతే ఉంటాయో అవి కనుక మీరు సాల్వ్ చేసుకోవాలి అని అంటే కూడా 29వ తారీఖు తర్వాత నుంచి మీరు కూర్చొని మేము మాట్లాడుకుంటాము అంటే 29వ తారీఖు రానివ్వండి. ఆ తర్వాత మీరు కూర్చొని మాట్లాడుకోవడానికి మీకు అనుకూలంగా ఉంటుంది. ఇంక ఇక్కడ ఈ రాశి వారికి మెయిన్గా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో సీనియర్ సిటిజన్స్కి అయితే చాలా బాగుంది. కాబట్టి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కనిపించట్లేదు. ప్రయాణాలు ఉండే అవకాశాలు అధిక శాతం కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి కొంచెం శ్రమ అధికంగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. మరి ఇక్కడ ఈ రాశి వారికి ఇందులో ఉన్న నక్షత్రాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరికి ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం చూద్దాం. ఏడాదిన్నర కాలం కూడా రాహుకేతులు మారారు కనుక మూలా నక్షత్రం వాళ్ళకైతే చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. వీళ్ళకి అనేక విషయాలలో లాభం అనేది వస్తుంది. అలాగే ప్రయత్నపూర్వకంగా అన్నీ కూడా సాధించుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. చాలా విషయాలలో కూడా వీరు గట్టి పట్టుదలతోటి ప్రతిదీ కూడా సాధిస్తారని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది. హాయిగా ఉంటారు, సుఖంగా ఉంటారు, సంపదలు కలిగి ఉంటారు. అలాగే అన్ని విషయాలలో కూడా అనుకూలంగా ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు మాత్రమే వాళ్ళ ఆరోగ్యం గురించి, వాళ్ళ ఆర్థికపరమైన విషయాల గురించి, వాళ్ళ ఉద్యోగం గురించి, వాళ్ళ సంబంధ బాంధవ్యాల గురించి తగిన శ్రద్ధ వహించాలి. కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? వీళ్ళు మాత్రం దత్త కవచం చదువుతూ ఉండండి, దత్తాత్రేయుణ్ణి ఆరాధించండి. దత్తాత్రేయ
దత్తాత్రేయుడి యొక్క ఆలయ దర్శనం చేసుకోండి. బట్ మెయిన్గా మనకి నవంబర్ అంతా కూడా మంచిగా కార్తీక మాసం కనుక ఉపవాసాలు ఉండగలిగే వారు ఉపవాసం ఉండండి. అలాగే శైవ క్షేత్రాలకి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళే ప్రయత్నం చేయండి. అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి మీకు. అలాగే ఎవరైనా సరే అభిషేకం చేయాలి అనుకుంటే ధనురాశి వాళ్ళు కనుక ఈ మాసంలో మీరు గనక శివుడికి అభిషేకం పెట్టుకుంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అనేవి మీకు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. ఇంకా ధనురాశి వారికి కనుక మనం చూసామనంటే సంతానపరంగా చక్కటి అభివృద్ధి అనేది కనపడుతుంది. విశేషంగా ఉండబోతోంది సంతానానికి, కాబట్టి చాలా బాగుంది. ఆర్థికంగా చాలా బాగుండబోతోంది. అలాగే ఇక్కడ మంచి పేరు ప్రఖ్యాతులు రావటము, గుర్తింపు రావటము కూడా కనపడుతోంది. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే చాలా ప్లెజెంట్గా ఉండబోతున్నారు, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు, మంచి కొత్త స్నేహితులు చేసుకోబోతున్నారు. అలాగే చాలా వరకు కూడా 29వ తారీఖు నుంచి వీరికి ఇంకా అనుకూలంగా ఉండబోతోందని కూడా మనం చెప్పుకుంటున్నాం. దీంతో పాటు బేసిక్గా వీళ్ళు కొన్ని విషయాల మీద ఆలోచన అనేది ఎక్కువ చేస్తూ ఉంటారు. వీరికి కావాల్సిన వాటి మీద వీళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉంటారు. వాటి మీద ఎక్కువగా ప్రయాసపడుతుంటారు, ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు, ఎక్కువగా వాటి గురించి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అది ఏదైనా అవ్వచ్చు. కాబట్టి ఇలాంటివి ఏవైతే ఉంటాయో వీటి గురించి నా సలహా ఏంటి అని అంటే, అవి మంచి ప్రయత్నాలు అయితే మంచివే, బట్ కొన్ని ఫ్రెండ్షిప్స్ అనేవి కనపడుతున్నాయి. ఈ ఫ్రెండ్షిప్ అనేది మాత్రం నేను అంతగా సజెస్ట్ చేయను. కాబట్టి కొంచెము ఈ ఫ్రెండ్షిప్స్ విషయాల్లో మాత్రం ధనురాశి వాళ్ళు జాగ్రత్త వహించాలి. భార్యాభర్తల మధ్యన సంబంధ బాంధవ్యాల పరంగా అయితే అనుకూలత ఉంది. అయితే ఏంటి అని అంటే కొంచెం వీళ్ళకి మెల్లమెల్లగా కూడా వీళ్ళకి ఉద్యోగ పరంగానో వ్యాపార పరంగానో కూడా అభివృద్ధి కలుగుతున్నా కూడా వీరి కొంత భార్యాభర్తల పరంగా కొంచెం వీళ్ళకి డిస్టెన్స్ అనేది కలిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అందుకని కొంచెం కొత్త స్నేహితులు, కొత్త పరిచయాలు అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ కొత్త స్నేహితులు, కొత్త పరిచయాల విషయాల్లో జాగ్రత్త వహించాల్సిందే, తప్పదు. ఆర్థికంగా చాలా బాగుంది, పేరు ప్రఖ్యాతుల పరంగా బాగుంది, గుర్తింపు పరంగా బాగుంది. అలాగే ఇక్కడ వీరు కూడా కొంతవరకు ఆరోగ్యపరంగా చిన్న జాగ్రత్తలు తీసుకోవటం అనేది చాలా అవసరము. కిడ్నీ రిలేటెడ్గా కొంత ఇబ్బందులు ఎదుర్కోవటము, యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎదుర్కోవటము, అలాగే కొంచెం కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉండటము, ఇలాంటివి వీరికి ఖచ్చితంగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. అలాగే లివర్కి సంబంధించి, ప్యాంక్రియాస్కి సంబంధించి కూడా వీళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి సంతానానికి అభివృద్ధి కనపడుతోంది. మీ సంతానం కనుక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే వారికి అనుకూలంగా ఉంది. అలాగే మీకు కూడా ఉద్యోగపరంగా చాలా వరకు అనుకూలత అనేది కనపడుతోంది. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకున్నాము అంటే ఉద్యోగ వ్యాపారస్తులకు అనుకూలత, అలాగే కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. భార్యకు కానీ భర్తకు కానీ చిన్న అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. వీటితో పాటుగా కొంత ఎక్స్పెండిచర్స్ అనేవి ఉండటం, హాస్పిటల్ విజిట్స్ ఉండటం, ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. కాబట్టి కొంచెం ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోండి. భార్యకు కానీ భర్తకు కానీ కూడా చిన్న అనారోగ్య సమస్యలు ఉంటున్నాయి. చిన్న మైనర్ సర్జరీస్ లాంటివి జరిగేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటి విషయాల మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తే మీకు సరిపోతుంది. ఆర్థికంగా కనుక మనం చూసుకున్నామంటే ఖచ్చితంగా ఆర్థికంగా ఉంటుంది. 29వ తారీఖు నుంచి ఇంకా బాగుంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. కొంచెం గట్టి ప్రయత్నం కనుక మీరు చేస్తే, ఎక్కడైనా మనీ కనుక ఆగిపోయి ఉన్నా, ఎవరైనా మీకు ఇవ్వాల్సింది ఉన్నా ఇలాంటివన్నీ కూడా మీరు 29వ తారీఖు నుంచి ప్రయత్నం చేస్తే అవన్నీ కూడా మీకు మెల్లమెల్లగా వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. అప్పులు తీర్చాలి అనే ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరికీ కూడా 29వ తారీఖు తర్వాత నుంచి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆర్థికపరమైన విషయంలో ఈ రాశి వారికి అయితే ఎటువంటి లోటుపాట్లు కనిపించటం లేదు. అలాగే కోర్టు విషయాలు ఏవైతే ఉంటాయో అవి కనుక మీరు సాల్వ్ చేసుకోవాలి అని అంటే కూడా 29వ తారీఖు తర్వాత నుంచి మీరు కూర్చొని మేము మాట్లాడుకుంటాము అనంటే 29వ తారీఖు రానివ్వండి. ఆ తర్వాత మీరు కూర్చొని మాట్లాడుకోవడానికి మీకు అనుకూలంగా ఉంటుంది. ఇంక ఇక్కడ ఈ రాశి వారికి మెయిన్గా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో సీనియర్ సిటిజన్స్కి అయితే చాలా బాగుంది. కాబట్టి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కనిపించట్లేదు. ప్రయాణాలు ఉండే అవకాశాలు అధిక శాతం కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి కొంచెం శ్రమ అధికంగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. మరి ఇక్కడ ఈ రాశి వారికి ఇందులో ఉన్న నక్షత్రాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరికి ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం చూద్దాం. ఏడాదిన్నర కాలం కూడా రాహుకేతులు మారారు కనుక మూలా నక్షత్రం వాళ్ళకైతే చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. వీళ్ళకి అనేక విషయాలలో లాభం అనేది వస్తుంది. అలాగే ప్రయత్నపూర్వకంగా అన్నీ కూడా సాధించుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. చాలా విషయాలలో కూడా వీరు గట్టి పట్టుదలతోటి ప్రతిదీ కూడా సాధిస్తారని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది. హాయిగా ఉంటారు, సుఖంగా ఉంటారు, సంపదలు కలిగి ఉంటారు. అలాగే అన్ని విషయాలలో కూడా అనుకూలంగా ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు మాత్రమే వాళ్ళ ఆరోగ్యం గురించి, వాళ్ళ ఆర్థికపరమైన విషయాల గురించి, వాళ్ళ ఉద్యోగం గురించి, వాళ్ళ సంబంధ బాంధవ్యాల గురించి తగిన శ్రద్ధ వహించాలి. కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? వీళ్ళు మాత్రం దత్త కవచం చదువుతూ ఉండండి, దత్తాత్రేయుణ్ణి ఆరాధించండి. దత్తాత్రేయ
దత్తాత్రేయుడి యొక్క ఆలయ దర్శనం చేసుకోండి. బట్ మెయిన్గా మనకి నవంబర్ అంతా కూడా మంచిగా కార్తీక మాసం కనుక ఉపవాసాలు ఉండగలిగే వారు ఉపవాసం ఉండండి. అలాగే శైవ క్షేత్రాలకి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళే ప్రయత్నం చేయండి. అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి మీకు. అలాగే ఎవరైనా సరే అభిషేకం చేయాలి అనుకుంటే ధనురాశి వాళ్ళు కనుక ఈ మాసంలో మీరు గనక శివుడికి అభిషేకం పెట్టుకుంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అనేవి మీకు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. ఇవి ధనురాశి వారి ఫలితాలు. శుభం.